ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది. అయితే డిసెంబర్ 17 రోజున బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ అయిన ఢాకాలో మన ఇండియన్ హై కమిషన్ ని ముట్టడి చేయడానికి చాలా మంది రాడికల్ ఇస్లామిస్టులు అయితే ట్రై చేశారు. వాళ్ళు హై కమిషన్ ని చుట్టుముట్టే టైంలో యాంటీ ఇండియా స్లోగన్స్ ని యూజ్ చేశారు. అలాగే మన ఇండియా 7 సిస్టర్స్ అయిన అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ ఎక్సెట్రా వీటిని కూడా ఇండియా నుంచి లాక్కునేస్తాం అనేసి వార్నింగ్స్ అయితే ఇస్తూ ఈ ప్రొటెస్ట్ ని చేశారు. అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది, దీని వెనుక ఎవరున్నారు, అలాగే ఈ ప్రొటెస్ట్ వల్ల ఇంకా ఏదైనా పెద్దది జరగబోతుందా, ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ అన్ని కూడా జులై ఓయిక్య అనే గ్రూప్ చేస్తుంది అనమాట. ఈ గ్రూప్ లో చాలా సబ్ గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళలో స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే వైలెన్స్ క్రియేట్ చేసే బ్యాచెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. వీళ్ళు డిసెంబర్ 17 రోజున ఢాకాలో ఎక్కువ మందితో మన హై కమిషన్ దగ్గరికి అయితే వచ్చారు. మొదటగా సెక్యూరిటీ పర్పస్ కోసం హై కమిషన్ ముందు పెట్టిన బ్యారికేడ్స్ అయితే వీళ్ళు బ్రేక్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసారు. కానీ మన కాంపౌండ్ దగ్గర వచ్చేసరికి అయితే సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళని ఆపేశారు. అయితే 2024 లో మాజీ పిఎం అయిన షేక్ హసీనా గవర్నమెంట్ ఆవామీ లీగ్ పార్టీ చేసిన దారుణాలు, అఘాయిత్యాలు చూసి విసిగెత్తిపోయిన జనాలు అలాగే స్టూడెంట్స్, యూత్ అందరూ కలిసి పెట్టినదే ఈ జులై ఓయిక్య గ్రూప్. ఈ గ్రూప్ ని జులై మంత్ లో అఘాయిత్యాలు అడ్డుకోవడానికి ఫామ్ చేశారు కాబట్టి దీనికి జులై అప్రైజింగ్ ఆక జులై ఓయిక్య అనే నేమ్ పెట్టారు. అలాగే ఆమె గవర్నమెంట్ లో చేసిన ఎన్నో స్కామ్స్, అలాగే లంచాలు తీసుకోవడం, ఎన్నో నిత్యావసరాలని రేట్లు పెంచడం, అలాగే జాబ్స్ లేకపోవడం, వీటన్నిటికీ ఎన్నో సంవత్సరాల నుంచి ఓర్చుకొని వస్తున్న జనాలు ఇక భరించలేక ఆమె గవర్నమెంట్ ని జూలై 2024 లో అయితే అటాక్ చేశారు. వెంటనే ఆమె గవర్నమెంట్ అనేది కొలాప్స్ అయిపోయింది. ఆమె హెలికాప్టర్ లో బంగ్లాదేశ్ నుంచి ఎక్కడికో పారిపోయింది. ఈ జులై ఓయిక్య గ్రూప్ లో ఉన్న స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హడి చాలా రోజుల నుంచి కాంట్రవర్సీస్ లో అయితే ఉన్నారు. ఈ 7 సిస్టర్స్ ని ఇండియా నుంచి విడదీసి బంగ్లాదేశ్ లో కలిపేస్తామనేసి ఇతనే స్టేట్మెంట్ పాస్ చేశాడు. దీన్ని పిక్చర్ లో రిప్రజెంట్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాని కారణంగా చాలా వైరల్ అయితే అయ్యాడు అనమాట అతను. అయితే డిసెంబర్ 12 రోజున అతను ఎలక్ట్రానిక్ రిక్షాలో ట్రావెల్ చేస్తుండగా ఎవరో గుర్తు తెలియని గన్స్ తో ఉన్న మనుషులు అయితే ఇతన్ని కాల్ చేశారు. చాలా ఇంజురీస్ అయితే ఇతను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. చివరికి ఇంజురీస్ నుంచి కోలుకోలేక అతను చనిపోయాడు. అయితే ఢాకాలో మన హై కమిషన్ ని ముట్టడి చేస్తున్న టైంలో ఈ 2 ఇన్సిడెంట్స్ మీద అయితే స్లోగన్స్ చెప్తూ బ్యానర్స్ పట్టుకొని అటాక్ అయితే చేశారు. వాళ్ళు అడుగుతున్న 2 డిమాండ్స్ వచ్చేసి మాజీ పిఎం అయిన షేక్ హసీనాని మాకు అప్పచెప్పండి, ఎందుకంటే ఆమెకి బంగ్లాదేశ్ కోర్ట్ అనేది మరణశిక్ష విధించింది. అండ్ వాళ్ళు చేసిన అలిగేషన్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంటే ఇండియాలో ఎక్కడో ఒక చోట ఆమెకు ఆశ్రయం ఇస్తుంది అనేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఈ స్టూడెంట్ లీడర్ హదీని చంపేందుకు కూడా ఇండియన్స్ పైన అనేసి వాళ్ళు అనుమానిస్తూ ఈ 2 డిమాండ్స్ అయితే చేశారు. ఈ 2 డిమాండ్స్ కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేము నెక్స్ట్ టైం ముట్టడి చేసేస్తాం హై కమిషన్ అయితే వార్నింగ్స్ అయితే ఇచ్చారు. అలాగే జులై ఓయిక్య గ్రూప్ వేసిన అలిగేషన్స్ గురించి అయితే ఇండియా అఫీషియల్ స్టేట్మెంట్ ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. అండ్ అలాగే షేక్ హసీనా గురించి మాకైతే సంబంధం లేదు, పక్క కంట్రీలో ఉన్న ఇంటర్నల్ పొలిటికల్ మ్యాటర్స్ లోకి మేమైతే జోక్యం చేసుకోము అనేసి కూడా ఇండియా స్ట్రిక్ట్ గా చెప్పింది. అండ్ వీళ్ళు ఇక్కడతో ఆగకుండా డిసెంబర్ 18 రోజు రాజ్షాహి అలాగే కుల్నాలో ఉన్న మన ఇండియన్ అసిస్టెంట్ హై కమిషన్స్ అయితే అటాక్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అడ్డుకున్నారు. అండ్ ఇందులో మన ఇండియన్ ప్రాపర్టీస్ కి ఎలాంటి డ్యామేజ్ అయితే జరగలేదు. కానీ వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన కారణంగా దానికి రెస్పాన్స్ ఇస్తూ ఇండియన్ గవర్నమెంట్ అయితే ఢాకా, రాజ్షాహి అలాగే కుల్నాలో ఉన్న మన వీసా ఆఫీస్ అన్నిటిని షట్ డౌన్ చేసింది. అసలు ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈ గొడవలన్నీ జరిపిస్తున్నది హస్నాత్ అబ్దుల్లా. ఇతని వెనకాల ఉండి సపోర్ట్ చేస్తున్నది జులై ఓయిక్య గ్రూప్. వీళ్ళందరూ కలిసి నేషనల్ సిటిజన్ పార్టీని అయితే ఇప్పుడు నడిపిస్తున్నారు. ఈ ఎన్సిపి పార్టీని వెనకుండి నడిపిస్తుంది జమత్ ఈ ఇస్లామీ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్. అసలు ఎందుకని ఈ రేంజ్ లో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, దీనికి అనలిస్ట్ చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 2026 లో బంగ్లాదేశ్ లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. దీనికి యాంటీ ఇండియా స్లోగన్స్ ని ఒక పొలిటికల్ టూల్ గా రాడికల్ గ్రూప్స్ అయితే వాడుకుంటున్నారనేసి అనలిస్ట్ చెప్తున్నారు. అయితే ఇదంతా ఇండియా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తుంది. మెయిన్ గా సిలిగురి కారిడార్. ఈ సిలిగురి కారిడార్ ని చికెన్ నెక్ అని కూడా అంటారు. ఈ సిలిగురి కారిడార్ అనేది ఇండియా యొక్క మెయిన్ ల్యాండ్ ని నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ తో కనెక్ట్ చేస్తుంది.
దీనికి బార్డర్ గా భూటాన్, నేపాల్ అలాగే బంగ్లాదేశ్ ఉంటాయి. ఈ సిలిగురి కారిడార్ అనేది 20 నుంచి 22 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దీన్ని మెయిన్ గా ట్రేడ్ కి ఉపయోగిస్తారనమాట. అదే ఈ కారిడార్ లో ఎలాంటి సెక్యూరిటీ ఇబ్బంది వచ్చినా కూడా అది సెవెన్ సిస్టర్స్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే ఈ కారిడార్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇండియా అయితే అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ దాకా జరిగిందంతా ఒక ఎత్తు, కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇంకొక ఎత్తు. ఎందుకంటే December 18th నైట్ బంగ్లాదేశ్ లో ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది. ఈ న్యూస్ ప్రపంచం మొత్తం షేక్ చేసింది. ఒక హిందూ అతను రిలీజియన్ ని కించపరిచాడు అనేసి అతన్ని చచ్చేదాకా కొట్టి తర్వాత అతని బాడీని కాల్ చేశారు. అసలు అక్కడ నిజంగా ఏం జరిగింది? అతను ఇన్సల్ట్ చేసిన ప్రూఫ్ ఉందా, లేదా రూమర్స్ నమ్మి అతన్ని చంపేశారా? చనిపోయిన అతని పేరు దీపు చంద్రదాస్. ఇతనికి 28 సంవత్సరాల వయసు ఉంది. అయితే ఇతను మైమెన్ సింగ్ సిటీలో బలూకాన్ ఏరియాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో వర్కర్ గా అయితే పనిచేస్తున్నాడు. December 18th వరల్డ్ అరబిక్ లాంగ్వేజ్ డే కారణంగా ఇతని ఫ్యాక్టరీలో అయితే ఒక ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్ లో ఇస్లామిక్ రిలీజియన్ ని అలాగే ప్రొఫెట్ మొహమ్మద్ ని కించపరిచాడంటూ, అవమానించాడంటూ రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. కానీ నిజంగా అతను ఇన్సల్ట్ చేశాడా అంటే ఎవరికీ తెలియదు, ఇన్ఫాక్ట్ పోలీసులకు కూడా. కానీ ఈ మ్యాటర్ అక్కడితో ఆగలేదు. ఇది వెంటనే ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. వెంటనే ఫ్యాక్టరీని 100 మంది అయితే చుట్టుముట్టేశారు. దీంతో ఫ్యాక్టరీ లోపల ఉన్న వాళ్ళందరూ భయాందోళనకు గురయ్యి లోపల ఉన్న దీపు దాస్ అయితే వీళ్ళందరికీ అప్పగించేశారు. కొన్ని నిమిషాల్లోనే అతన్ని కొట్టి చంపేశారు. అలాగే ఇదంతా వాళ్ళు వీడియోలో రికార్డ్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ అయితే చేశారు. ఆ తర్వాత అతన్ని ఫ్యాక్టరీలో నుంచి బయటికి ఈడ్చుకొని వచ్చి ఒక చెట్టుకి ఏలాడి తీసి వెంటనే నిప్పంటించారు. అండ్ ఆ తర్వాత అదే బాడీని దాకా మైమెన్ సింగ్ హైవేకి తీసుకెళ్లి అక్కడ మరోసారి నిప్పంటించారు. దీంతో హైవేలో మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. అండ్ అలాగే జనాలు కూడా చాలా భయపడిపోయారు. తర్వాత ఆ బాడీని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత పోలీసులు చెప్పింది ఏంటంటే దీపు దాస్ మతాన్ని అవమానిస్తూ మాట్లాడడానికి అసలు ప్రూఫ్స్ లేవు. అండ్ అలాగే అతని సిస్టర్ చెప్పింది ఏంటంటే ఏదో జరిగిన గొడవ కారణంగా చుట్టూ ఉన్న వర్కర్స్ అందరూ కావాలని దీపు దాస్ ని ఇలాంటి రూమర్ లో ఇరికిచ్చారనేసి చెప్పింది. ఒక రూమర్ ని నమ్మి అందులో నిజం ఉందా లేదా అని తెలుసుకోకుండా కోపంతో రగిలిపోయి వచ్చి అతన్ని చంపేశారు. బంగ్లాదేశ్ లో ఇప్పుడు టెంపరీగా ఉన్న యూనస్ గవర్నమెంట్ ఈ ఇన్సిడెంట్ ని ఖండించింది. కానీ ఇప్పటి వరకు దీపు దాస్ కి అయితే ఎలాంటి న్యాయం జరగలేదు. దీపు దాస్ లాంటిది ఇదొక్క కేసే కాదు, ఇప్పటిదాకా సౌత్ ఏషియా మొత్తంలో మతాన్ని కించపరిచారంటూ ఎంతో మందిని హింసించారు, ఇంకా హింసిస్తూనే ఉన్నారు, చంపేశారు కూడా. దీపు దాస్ లాంటి మరణాలు మనకు ఒకటే గుర్తు చేస్తున్నాయి, నిజాలు అనేది సమాధైపోతున్నాయి, అబద్ధాలు అనేవి సొసైటీలో అందరి మధ్య ద్వేషాన్ని పెంచుతున్నాయి. దీపు దాస్ కి అతి త్వరలో న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మాటలకి చాలా పవర్ ఉంటుంది అనేసి మరొకసారి అయితే ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇలాంటి రూమర్స్ ని నమ్మి ఎంతో మందిని అతి కిరాతకంగా హింసించి చంపేస్తున్నారు. వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అలాగే ఈ ఇన్సిడెంట్ ఇంకేదైనా అప్డేట్ వస్తే మళ్ళీ వీడియో చేస్తాను మిత్రోన్స్. మన వీడియోస్ కనుక మీకు వర్తి అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రోన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.